అసలు సూర్యభగవానుడి రథానికి 7 గుర్రాలే ఎందుకుంటాయి? 8 ఉండొచ్చు కదా? లేదో బహుశా ఒక్కటే ఉండొచ్చు. ఎందుకు స్పెసిఫిక్గా 7? మనకు అందిన సోర్సెస్ ప్రకారం దీని వెనుక ఒక మైండ్ బ్లోయింగ్ ఫిజిక్స్ లాజిక్ దాగి ఉంది. అవును, చాలామందికి ఇది కేవలం పురాణ కథలాగే తెలుసు. కాని అది పురాణం కాదు. ఆ 7 గుర్రాలు వారం రోజులు కాదు. అవి మన జీవితాన్ని నడిపించే 7 శక్తులు. దానికి రథసప్తమికి ఒక అద్భుతమైన కనెక్షన్ ఉంది. రథసప్తమి అంటే సూర్య జయంతి. ఆ రోజు సూర్యుడు తన రథాన్ని ఉత్తర దిశ వైపు తిప్పుతాడనంటారు. అంటే చలికాలం ప్రభావం తగ్గి మెల్లగా వేడి పెరగడం మొదలయ్యే సమయమన్నమాట. ద ఫంక్షనల్ ఎండ్ ఆఫ్ వింటర్. ఖచ్చితంగా. అందుకే ఆ రోజు చేసే స్నానానికి అంత ప్రాముఖ్యత ఉంది. మన సోర్సెస్ ప్రకారం కాంబోజ రాజు యశోవర్మ కొడుకు ఒక నయం కాని అనారోగ్యంతో బాధపడుతుంటే ఒక ఋషి సలహా మీదట రథసప్తమి రోజు సూర్యారాధన చేయగానే అతను పూర్తిగా కోలుకున్నాడు. ఆహా, అలాగే మహాభారతంలో కూడా ఒక రిఫరెన్స్ ఉంది కదా, భీష్ముడు అంపశయ మీద ఉండి ఉత్తరాయణం కోసం ఎదురుచూస్తూ తన దేహాన్ని త్యజించే ముందు తన పాపాలను ప్రక్షాళన చేసుకోవడానికి ఈ రోజునే ఎంచుకున్నారని మనకు తెలుసు. ఇక్కడ పాపాలు అనే పదం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అంటే మనం సాధారణంగా అనుకునే పాపపుణ్యాల లెక్క మాత్రమేనా ఇది, లేక దీనికి ఏదైనా ఫిజికల్ కనెక్షన్ ఉందా? ఆయుర్వేదం ఈ కోణంలో ఒక అద్భుతమైన వివరణ ఇస్తుంది. ఆయుర్వేదం ప్రకారం దీన్ని ప్రజ్ఞాపరాధ అంటారు. ప్రజ్ఞాపరాధ అంటే క్రైమ్స్ అగెయిన్స్ట్ విజ్డమ్. అంటే మనకు తెలియకుండా మన లైఫ్ స్టైల్, మన ఫుడ్ హ్యాబిట్స్ ద్వారా మన శరీరానికి మనం చేసుకునే అపచారాలు. ఈ తప్పుల వల్ల శరీరంలో జీర్ణం కాని వ్యర్థాలు పేరుకుపోతాయి. ఆయుర్వేద పరిభాషలో దీనినే ఆమా అంటారు. ఆమ అంటే ఒక రకమైన మెటబాలిక్ స్లడ్జ్ లాంటిదా? ఎగ్జాక్ట్లీ. శరీరంలోని సూక్ష్మ మార్గాలను అంటే ఛానల్స్ను ఇది మూసివేసి రోగాలకు కారణమవుతుంది. సో భీష్ముడు చేసుకున్న ప్రక్షాళన కేవలం ఆధ్యాత్మికమైనదే కాదు, అది శారీరకంగా పేరుకుపోయిన ఈ ఆమా అనే టాక్సిన్స్ను బయటకు పంపే ఒక డీటాక్స్ ప్రాసెస్ అన్నమాట. అవును, అందుకే రథసప్తమి స్నానానికి అంత ప్రాముఖ్యత ఇచ్చారు. ఈ డీటాక్స్ ప్రాసెస్కు ఒక నిర్దిష్టమైన పద్ధతి, ఒక స్పెషల్ ఆకును వాడతారు. జిల్లేడు ఆకులు, కరెక్టేనా? 7 జిల్లేడు ఆకులను అంటే అర్కపత్రాలను శరీరంపై 7 ప్రదేశాల్లో పెట్టుకొని స్నానం చేయడం ఆచారం. ఒకటి తల మీద, 2 భుజాలపై, 2 మోకాళ్లపై, చివరి 2 పాదాలపై. 7 ఆకులు 7 రకాల పాపాలను తొలగిస్తాయని నమ్మకం. అయితే ఈ ఆచారానికి ఈ సమయానికి మధ్య ఒక లోతైన బయోలాజికల్ సంబంధం ఉంది. హియర్స్ వేర్ ఇట్ గెట్స్ రియల్లీ ఇంట్రెస్టింగ్. రథసప్తమి వచ్చే టైమింగ్ అదే కదా సాముఖ్యమాన. ఎస్, శిశిర ఋతువు అంటే పీక్ వింటర్ ముగిసి వసంత ఋతువు అంటే స్ప్రింగ్ మొదలయ్యే సమయంలో వస్తుంది. అవును, ఆయుర్వేదంలో ఈ సంధికాలాన్ని ఋతుసంధి అంటారు, అ సీజన్ జంక్షన్. మన సోర్సెస్ ప్రకారం ఇది మన శరీరానికి అత్యంత సున్నితమైన సమయం. సున్నితమైన సమయం ఎందుకు? ఋతువు మారినప్పుడు మన శరీరం ఎందుకు అంత వీక్గా అవుతుంది? దానికి కారణం మన శరీరంలోని దోషాల మార్పు. ఆయుర్వేదం ప్రకారం చలికాలమంతా మన శరీరం లోపల వేడిని కాపాడుకోవడానికి మన జీర్ణశక్తి అంటే అగ్ని చాలా బలంగా ఉంటుంది. అదే సమయంలో ఆ చలి ప్రభావం వల్ల కఫదోషం అంటే శరీరంలోని మ్యూకస్ ద్రవాలు గట్టిపడి పేరుకుపోతాయి. దీన్నే క్షయ అంటారు. ఓకే, అందుకే చలికాలంలో మనకు పెద్దగా జలుబు చేయదు, ఎందుకంటే ఆ కఫమంతా గడ్డకట్టుకునుంటుంది. కానీ రథసప్తమి తర్వాత సూర్యుడి వేడి అకస్మాత్తుగా పెరగగానే ఆ గడ్డకట్టిన కఫమంతా ఒక్కసారిగా కరగడం మొదలవుతుంది. ఈ స్థితిని ప్రకోప అంటే అగ్రవేషన్ అంటారు. ఒక్కసారిగా కరిగిన ఈ శ్లేష్మం మన శ్వాసకోశ వ్యవస్థను, శరీరంలోని ఇతర ఛానల్స్ను ముంచెత్తుతుంది. అందుకే ఆ టైంలో అందరికీ అకస్మాత్తుగా జలుబు, దగ్గు, ఎలర్జీలు, తలబరువుగా ఉండటం ఇలాంటి సమస్యలన్నీ వస్తాయి. మనం దీన్ని సీజన్ మారింది అని సింపుల్గా అనేస్తాం, కానీ దాని వెనుక ఇంత పెద్ద ప్రాసెస్ జరుగుతోందన్నమాట. ప్రిసైస్లీ. ఆధునిక ఇమ్యూనాలజీ కూడా ఇదే చెబుతోంది. దీన్ని సీజనల్ ఇమ్యూన్ మాడ్యులేషన్ అంటారు. కాబట్టి జిల్లేడు ఆకుతో చేసే ఈ స్నానం రాబోయే స్ప్రింగ్ కోల్డ్స్ మరియు అలర్జీల నుండి మనల్ని మనం రక్షించుకోవడానికి మన పూర్వీకులు డిజైన్ చేసిన ఒక ప్రివెంటివ్ మెజర్, ఒక ప్రొఫైలాక్టిక్ ఇంటర్వెన్షన్ లాంటిది. వావ్! అందుకే బహుశా ఆ ఆకుకు అర్కపత్రం అని పేరు పెట్టారేమో. సంస్కృతంలో అర్క అంటే సూర్యుడు. సూర్యుడి శక్తిని గ్రహించే గుణం ఆ ఆకుకు ఉందని నమ్మకం. అందుకే దాన్ని తలపై పెట్టుకుంటే తల చల్లగా ఉంటుందని అంటారు. ఇక్కడే ఒక అద్భుతమైన పారాడాక్స్ దాగుంది. ఆయుర్వేదం ప్రకారం జిల్లేడాకుది ఉష్ణ వీర్యం అంటే దానిది వేడి చేసే గుణం, హాట్ పొటెన్సీ. ఒక్క నిమిషం,
వేడి చేసే స్వభావమున్న ఆకు తలని ఎలా చల్లబరుస్తుంది? ఇది వినడానికి విరుద్ధంగా ఉంది కదా. ఇదర్ హిందన లాజికేను. మన సోర్సెస్ దీన్ని ఎలా వివరిస్తున్నాయి? దీనికి 3 అద్భుతమైన కారణాలున్నాయి. మొదటిది యాంటీ ఇన్ఫ్లమేటరీ యాక్షన్. మన శరీరంలో అసహజమైన వేడిని పుట్టించేది ఇన్ఫ్లమేషన్. జిల్లేడు ఆకులో ఉండే కొన్ని బయో యాక్టివ్ కాంపౌండ్స్ ఈ ఇన్ఫ్లమేషన్ను తగ్గిస్తాయి. అంటే క్వర్సెటిన్ లాంటివి. ఆ రోగలక్షణమైన వేడి తగ్గగానే మనకు సహజంగా చల్లగా ఉన్న ఫీలింగ్ వస్తుంది. కరెక్ట్. అది బయటి నుండి చల్లదనాన్ని ఇవ్వదు, లోపల ఉన్న అనారోగ్యకరమైన వేడిని హరిస్తుంది. ఆయుర్వేదంలో దీన్ని పిత్తశమనం అంటారు. చాలా లోతైన విషయం. ఇక రెండో కారణం? రెండోది డీకంజెస్టెంట్ ఎఫెక్ట్. తలలో, సైనస్లలో పేరుకుపోయిన కఫాన్ని, ఆ కంజెషన్ని ఇది కరిగిస్తుంది. ఆ ప్రెషర్ తగ్గగానే మనకు ఎంతో రిలీఫ్ వచ్చి కూల్గా అనిపిస్తుంది. ఇక మూడోది చాలా ముఖ్యమైనది. స్వేదనం అంటే స్వెటింగ్. ఆకును చర్మంపై ఉంచినప్పుడు ఆకుకి చర్మానికి మధ్య ఒక చిన్న గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ లాంటిది ఏర్పడుతుంది. అక్కడ చెమట పట్టి ఆ చెమట ఆవిరైనప్పుడు మన చర్మం సహజంగా చల్లబడుతుంది. ఇది మన శరీర సహజ కూలింగ్ సిస్టమ్ను యాక్టివేట్ చేస్తుంది. అంటే జిల్లేడు ఆకు కేవలం ఒక ఆచారం కాదు, అదొక బయో ఎంజినీర్డ్ ప్యాచ్ లాంటిది. దానికి తగిన మందుంది, దానికొక డెలివరీ మెకానిజం ఉంది. మనం 7 ఆకులను పెట్టే ప్రదేశాలు కూడా: తల, భుజాలు, మోకాళ్ళు, పాదాలు. ఇవన్నీ ఆయుర్వేదంలో కీలకమైన మర్మస్థానాలు, వైటల్ ఎనర్జీ పాయింట్స్. అవును. తలమీద అధిపతి మర్మ ఉంటుంది. ఇది మన నర్వస్ సిస్టమ్ను కంట్రోల్ చేస్తుంది. భుజాలు, మోకాళ్ళు, బరువు మోసే కీళ్లు చలికి ఎక్కువగా బిగుసుకుపోతాయి. ఈ ఆకు అక్కడి కండరాల బిగువును, కీళ్ల నొప్పులను తగ్గిస్తుంది. ఇది ఒక టార్గెటెడ్ థెరపీ. అయితే ఈ ఆకులో ఉన్న ఔషధ గుణాలు మన శరీరంలోకి సరిగ్గా వెళ్లాలంటే దానికొక సరైన క్యాటలిస్ట్ కావాలి. ఆ క్యాటలిస్టే సూర్యరశ్మి. ఎగ్జాక్ట్లీ. అందుకే ఈ స్నానం ఎప్పుడు చెయ్యాలి అనేది చాలా ముఖ్యం. ఇక్కడే మనం అసలైన రహస్యంలోకి వెళ్తున్నాం. ఈ స్నానం ఎప్పుడు చెయ్యాలి? సూర్యోదయానికి ముందు, అరుణోదయం సమయంలో. అరుణోదయం ఎందుకు? ఆ టైంలో ఏముందంత స్పెషల్? పురాణాల్లో సూర్యుడి రథసారథి పేరు అరుణుడు. అరుణుడు అంటేనే ఉదయించే సూర్యుడి ఎర్రని రంగు. ఆ కాంతికి ఈ పేరుకేదైనా సంబంధముందా? అద్భుతమైన కనెక్షన్. ఆ అరుణుడే ఈ రెడ్ లైట్ థెరపీకి ప్రతీక. ఇది ఆధునిక సైన్స్లో ఫోటోబయోమాడ్యులేషన్ అనే ఒక పెద్ద రీసెర్చ్ ఫీల్డ్. ఫోటోబయోమాడ్యులేషన్? అది కొంచెం వివరిస్తారా? సింపుల్గా చెప్పాలంటే, ఈ రెడ్ ఎన్ఐఆర్ లైట్ మన చర్మంలోకి లోతుగా వెళ్లి మన కణాల్లో ఉండే మైటోకాండ్రియాను నేరుగా ఛార్జ్ చేస్తుంది. మైటోకాండ్రియా అంటే మన సెల్ పవర్ హౌసెస్. కరెక్ట్. మన శరీరంలోని కణాల్ని చిన్న చిన్న బ్యాటరీలుగా ఊహించుకోండి. ఈ అరుణోదయ కాంతి ఆ బ్యాటరీలకి ఒక సూపర్ ఛార్జర్ లాంటిది. మన కణాల పవర్ హౌస్లో సైటోక్రోమ్ సి ఆక్సిడేజ్ అనే ఒక ఎంజైమ్ ఉంటుంది. ఈ రెడ్ లైట్ ఆ ఎంజైమ్ను యాక్టివేట్ చేస్తుంది. దానివల్ల మన కణాలకు శక్తినిచ్చే ఏటీపీ అనే అణువుల ప్రొడక్షన్ అమాంతం పెరుగుతుంది. అంటే ఆ స్నానం మన శరీరంలోని ప్రతి కణాన్ని రీఛార్జ్ చేసి రాబోయే ఋతువుకు సిద్ధం చేస్తుంది. మనం దీన్ని ఇప్పుడు క్లినిక్లలో ₹1000 ఖర్చు పెట్టి రెడ్ లైట్ థెరపీగా తీసుకుంటున్నాం. మన వాళ్ళు 1000 ఏళ్ల క్రితమే దీన్ని ఒక పండగ రూపంలో మనకు అందించారు. ఓ మై గాడ్, ఇది నమ్మలేకపోతున్నాను. అంటే మనం కేవలం సూర్యుడికి నమస్కారం పెట్టడం లేదు, ఆయన నుండి వచ్చే మోస్ట్ బెనిఫిషియల్ ఎనర్జీ వైబ్రేషన్స్ని మన శరీరం అబ్జార్బ్ చేసుకుంటోంది. ఇది స్పిరిచువాలిటీ కాదు, ఇది ప్యూర్ సైన్స్. ఇంకా ఉంది. ఇప్పుడు మనం మొదట అడిగిన ప్రశ్నకొద్దాం. ఆ 7 గుర్రాలు పురాణ కథ నుండి ఇప్పుడు మనం నేరుగా క్వాంటం ఫిజిక్స్లోకి వెళ్తున్నాం. దాని వెనుకున్న ఫిజిక్స్ ఏంటి? ఋగ్వేదంలోని ఒక శ్లోకం నాకు గుర్తొస్తుంది. ఏకో అశ్వో వహతి సప్తనామ. దాని అర్థం అని కూడా అర్థముంది. బింగో. వేగంగా అంతటా వ్యాపించేది ఏది? కాంతి. అ రే ఆఫ్ లైట్. ఆ ఒక్క గుర్రం సూర్యుడి నుండి వచ్చే తెల్లని కాంతి, వైట్ లైట్. మరి ఆ 7 పేర్లు లేదా 7 గుర్రాలు? ఆ 7 గుర్రాలే ఆ తెల్లని కాంతి మన వాతావరణంలోకి ప్రవేశించాక విడిపోయే 7 రంగులు. విబ్జియార్, వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, యెల్లో, ఆరెంజ్, రెడ్. ద లైట్ స్పెక్ట్రమ్. ఒక్క నిమిషం. అంటే ఐజాక్ న్యూటన్ 17వ శతాబ్దంలో ఒక ప్రిజం ఉపయోగించి కాంతిలోని 7 రంగులను కనుక్కుంటే మన ఋషులు 1000 సంవత్సరాల క్రితమే దాన్ని ఒక రూపక అలంకారంలో చెప్పారా? ఎస్, దిస్ ఇస్ అన్బిలీవబుల్ కదా. ఆ పురాణంలోని ప్రతి చిన్న వివరంలోనూ ఒక సైంటిఫిక్ ఫ్యాక్ట్ దాగి ఉంది. రథానికి ఉండేది ఒకే చక్రం, ఏకచక్ర.
అది విడిపోని ఏకీకృతమైన తెల్లని కాంతికి చిహ్నం. మరి గుర్రాలను కట్టే పాములు అంటే నాగా. వేదాలలో పాము దేనికి ప్రతీక? దాని వంకరటింకర కదలిక, వేవీ మోషన్. అది కాంతి యొక్క వేవ్ మోషన్, అ వేవ్ ఫ్రీక్వెన్సీ. నమ్మశక్యంగా లేదు. అంటే సూర్యుడి రథం అనేది పురాణ కథ కాదు, అదే కాంతి యొక్క ఫిజిక్స్ ని గుర్తుంచుకోవడానికి మన పూర్వీకులు సృష్టించిన ఒక సైంటిఫిక్ అలెగరీ, ఒక నిమోనిక్ డివైస్. ఇప్పుడు అన్ని చుక్కలు కలుస్తున్నాయి చూడండి. రథసప్తమి అనే పండగ ఋతువుల మార్పు వల్ల వచ్చే శారీరక సమస్యలను ఆయుర్వేద సూత్రాలతో, ఫోటో బయోమాడ్యులేషన్తో పరిష్కరిస్తూ, వీటన్నిటికీ మూలమైన సూర్యరశ్మి యొక్క ఫిజికల్ నేచర్ని ఒక కథారూపంలో మనకు వివరిస్తోంది. అంటే మన పండగలు, మన ఆచారాలు మూఢనమ్మకాలు కాదు, అవి అత్యంత సంక్లిష్టమైన ఆస్ట్రానమీ, బయాలజీ మరియు ఫిజిక్స్ సూత్రాలను సామాన్యులకు కూడా అర్థమయ్యేలా, ఆచరించేలా కథల రూపంలో, పండగల రూపంలో మనకు అందించిన సైంటిఫిక్ ప్రోటోకాల్స్. ప్రతి ఆచారం వెనుక ఒక కారణం ఉంది, ప్రతి కథ వెనుక ఒక సైన్స్ ఉంది. మనం దాన్ని మర్చిపోతున్నాం. సో వాట్ డస్ దిస్ ఆల్ మీన్? మన పూర్వీకులు కేవలం భక్తులు కాదు, వాళ్ళు అద్భుతమైన శాస్త్రవేత్తలు. వాళ్ళు ప్రకృతితో తమ జీవితాన్ని, తమ బయాలజీని సింక్ చేసుకున్నారు. ఎప్పుడు సూర్యరశ్మిని తీసుకోవాలో, ఏ ఆకును వాడాలో, ఏ సమయంలో వాడాలో వారికి స్పష్టంగా తెలుసు. రథసప్తమి అనేది వాళ్ళ ప్రజ్ఞకు ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. ఈ జ్ఞానాన్ని మనం కేవలం మతం అనే ముద్ర వేసి పక్కన పెట్టేస్తున్నాం, కానీ దానిలో ఎంత లోతైన సైన్స్ ఉందో ఇప్పుడు మన సోర్సెస్ ద్వారా అర్థమవుతోంది. ఈ జ్ఞానాన్ని తిరిగి వెలికి తీయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఖచ్చితంగా. అయితే ఈ మొత్తం కథలో మనం ఆలోచించాల్సిన మరో విషయం ఉంది. సూర్యుడి రథసారథి అరుణుడు. ఈ అరుణుడే ఉదయపు ఎర్రని కాంతికి ప్రతీక అని మనం అనుకున్నాం. అయితే ఆ కథలో అరుణుడికి కాళ్ళుండవు, అతను అసంపూర్ణుడు. అవును, దాని అర్థమేమిటి? ఆ ఉదయపు కాంతి, ఆ ఎర్రని ఆభ, అసలైన సూర్యుడు హొరైజన్ మీదకు రాకముందే మనల్ని చేరుకుంటుంది. ద చారియటియర్ అరైవ్స్ బిఫోర్ ద కింగ్. మన పూర్వీకులు ప్రకృతిని గమనించడమే కాదు, దానిలోని అత్యంత సూక్ష్మమైన వివరాలను కూడా తమ కథలలో ఎంత అద్భుతంగా నిక్షిప్తం చేశారో ఆలోచిస్తే ఆశ్చర్యం వేస్తుంది. మీకు ఈ లాజిక్ నచ్చితే లైక్స్ కొట్టండి. లెట్స్ డీకోడ్ మోర్ మిస్టరీస్. జై హింద్.